మా గుడివాడి కజ్జికొక్క కొడాలని చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఎదవలో ఎంత మార్పు వచ్చిందంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎంత రాలిపోయాడో ఇవాళ అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడు. అడిగి తెలుసు అడిగి మనం గతంలో లాగా ఒళ్ళు మర్చిపోయి పెద్ద చిన్న అని తేడా లేకుండా వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే సిక్కుపాటు దుబ్బుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. కాకపోతే పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు. వీడు ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి భక్తుని అంటున్నాడు. నాకు 50 ఏళ్ళు, నేను 45 సార్లు తిరుపతి వెళ్ళాను, నేను చాలాసార్లు గుండు కొట్టించుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అని అడుగుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి గుండు కొట్టించుకున్నట్టు చూపించరా పోరంబోకి ఎదవాలా కానీ చూపించగలరు. అసలు వెళ్ళారా ఎప్పుడైనా? అక్కడ దాకా ఎందుకు గుండె ఎందుక? సతీ సమేతంగా రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గుళ్ళోకి వెళ్ళారా? అది వద్దే హక్కు నువ్వు వెళ్ళావా? నువ్వు నీ కుటుంబ సమేతంగా నువ్వు, మీ ఆవిడ, మీ పిల్లలు మీరంతా కలిసి ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారా? ఒక్క ఫోటో ఉంటే బయట పెట్టరా పోరంబోకి ఎదవా. దానికి సమాధానం చెప్పలేడు ఈ ఎదవీడు. ఈ ఎదవ వచ్చి రాజకీయాల గురించి రాజకీయాలు చేస్తున్నారా అని మాట్లాడుతున్నాడు ఎదవీడు. ఈ 4 నెలలు ఎక్కడో దాంకున్నాడు, పీకల దాకా తాగేసేవాడు అలా సచ్చిలా తయారయ్యాడు ఎదవా. అధికారంలో ఉన్నప్పుడు ఎలా రాలిపోయేవరా మనమా? పైగా రాజకీయాల గురించి మీరు మాట్లాడతారా? తినాల్సిన కాడికి మీరు తినేసారా? ఒరే నీకు తెలుసురా, ల్యాబ్ రిపోర్ట్లు గట్టా చదవడం నీకు వచ్చా? అసలు నువ్వు చదివింది 8 కదా, ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏముందో నువ్వు మాట్లాడుతున్నావా? నీకు వచ్చా? పరీక్షలు చేస్తున్నారా? ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ ఇస్తే దాన్ని వచ్చి చదివేస్తావు నువ్వు ఇక్కడ అంటే మీరు డైవర్ట్ చేయడానికి వచ్చారా? నువ్వు కానీ ఆ వల్లభనేని వంశీగాడు కానీ లేదంటే ఆ తురపల పేరు నాని కానీ మీరు ముగ్గురు డైవర్ట్ చేయడానికి వచ్చారా? నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్తావా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? పైగా ఎదవ ఏం మాట్లాడతాడంటే మళ్ళీ ఎప్పుడు మాట్లాడే పాఠమే. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఎన్ని కోటి పొడిచారు, అదే రాజకీయం చేస్తున్నారు. ఇంకాను ఈ ఎదవలు మాత్రం గుళ్ళని అడ్డం పెట్టుకుని దోచేసుకోవచ్చు. ఈ పోరంబోకి ఎదవలు దేవాలయాలను అడ్డం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్ని కోట్లన్నా తినేయచ్చు, కానీ బయటికి మాత్రం చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాయలేదురా లేక? ప్రధాని మోదీకి లేఖ రాసినప్పుడు ఆ లేఖలు ఎందుకు అడగలా? సిబిఐ విచారణ జరిపించండి, లేదంటే సిట్టింగ్ జడ్జితో జరిపించండి అని చెప్పేసి ఎందుకు అడగలా? నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తావా? పిరికి సన్నా సరే, రాజకీయాల్లో అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకేలాగా మాట్లాడాలి కుక్కరే. ఎప్పుడైనా కానీ మనం గతంలో రెచ్చిపోయి అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కేసి అమ్మనాభూతులు మాట్లాడేసి వాళ్ళు ఓడిపోగానే ఎక్కడ సెక్కేస్తారా అనే భయంతో పిల్లిలాగా నంగి మాట్లాడడం కాదు. కోజ్జానా కొడకలా కానీ నువ్వు ఒక రాజకీయ నాయకుడివా, పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావా? నీకు మళ్ళీ కిందన పనికి మళ్ళీ పోరంబోగర్లు మళ్ళీ ఎలివేషన్లా మా కొడాలని తోపు తురుము కుక్కాడు. అది ఎదో కుక్క కంటే హెనవాడు. అధికారంలో లేకపోతే ఎదో బతికిది చూసారా అంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. లేకపోతే జీసి ఎక్కేస్తారని భయం ఎదోకే. నెక్స్ట్ మినిట్ మళ్ళీ గతంలో కాదు సారి వీడు నోరు జారి బయటికి వెళ్ళే లోపు సిక్కుపాటు దొబ్బుతారు. ఆ భయం ఆ ఎదోకు ఉంది. ఆడికి తెలిసి ఆ విషయం బాగా, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు. గతంలో నువ్వేం మాట్లాడవరా? దేవాలయాలకు సంబంధించే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్వశ్చన్ చేశారు. ఏమని? నువ్వు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా ఎలా లోపలికి వెళ్ళేవయా? గతంలో చాలామంది ఇచ్చారు, ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. అలాగా మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము, మాకు భక్తి ఉంది, మాకు నమ్మకం ఉంది దేవుడి పైన అని ఇచ్చారు. నువ్వు ఇచ్చి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నువ్వేమని మాట్లాడు? నీ అమ్మ మొగుడు కట్టాడా అని అడిగావు, అవునా? పనికి మాన యాదవులు అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా. ఇవాళ భక్తి ఉందా? నీ అమ్మ మొగుడు చెప్పాడా జగన్మోహన్ రెడ్డికి భక్తి ఉందా? భక్తి లేనట్టే కదా, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోతే భక్తి లేనట్టే కదా, అవునా? ఎవడకరా మీరు చెప్పేది ఉపన్యాసాలా? పైగా వీడు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్తున్నాడు వీడు.
నా కొడకలారు ఓడిపోతే గట్టిగా 4 మాటలు మాట్లాడలేము మనం ఒక రాజకీయ నాయకులమా? నువ్వు ఇంత ఎదవ అనుకోలేదు నేనా? నువ్వు ఎదవని నాకు తెలుసు, కానీ నువ్వు ఇంత ఎదవ అనుకోరా నేను. నాకు తెలిసి ఇది ఎదవ అని తెలుసు, నాకు ఇంత ఎదవ అనుకోరా నేను. ఎందుకంటున్నానంటే వీడు అధికారంలో ఉన్నప్పుడు అంత పేలిపోయాడు. వీడు నోరు తెరిస్తే అన్నీ బూతులే. ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్న అన్నాళ్ళు భూమి మీద నిలబడలా. తిట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు మాట్లాడారు. వయసుకు కూడా గౌరవం అవ్వాలా. ఇవాళ ఈ మాటలు చూసినందుకు నాకు ఆశ్చర్యం వేసింది. ఓరుడు అమ్మ ఈ సచ్చిగాడి గురించే ఎన్నాళ్ళు ఏదేదో బిల్డప్లు ఇచ్చి వీడు ఇంత ఎదవా, ఈ ఎదవ గురించి ఎన్నాళ్ళో మనం గింజుకున్నావా, ఈ ఎదవ గురించి ఎన్నాళ్ళో మాట్లాడావా అనిపించింది. చిచి ఇలాంటి లోపరగాడి గురించి మాట్లాడకుండా దండగనిపించింది నాకైతే కనుక. వాళ్ళు ఒంట్లో భయం చూడండి, అడిగి ఎంత భయమో మళ్ళీ పిరికెదవా. ఇది పద్ధతి, ఇది కంటిన్యూ చేయి. ఇది మా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నువ్వు రాజకీయంగా విమర్శించమే కాదనట్లా, కానీ ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడేటప్పుడు గతంలో పేలిపోయినట్టు ఇప్పుడు పేలిపోతే చెక్కేస్తారు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లడ్డు వ్యవహారంలో ఏదో నీకేదో పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టు గతంలో ఎన్ని ట్యాంకర్లు ఆపేశారు, అన్ని ట్యాంకర్లు ఆపేశారు, అసలు కల్తీ జరిగే అవకాశమే లేదని చెప్పేసి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తావు. ఇక్కడ ఏ ఆధారంతో చెప్తున్నావే నువ్వే ఆధారంతో చెప్తున్నావు? మీ అమ్మమ్మ కూడా చెప్పాడా అని మేము అడగమా? బాగుంటుందా? నువ్వు ఒక్కొక్కసారి నువ్వు నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నావురా. నిజంగా నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. మా దరిద్రం, మా చండాలం అంతే. నువ్వు కానీ ఆ కొడాలని వల్లభనేని వంశీగాడు కానీ అధికారంలో ఉన్నప్పుడు పేలిపోయారు, రాలిపోయారు, మీ స్థానుసారంగా మాట్లాడారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ రాజకీయ సమాధి కట్టేశాడు. ఆ భయమే యాదవులకి అందరికీ కూడా. సిట్ వేయగానే ఒక్కొక్కడికి వచ్చి పడిపోతుంది వీళ్ళకి. మనల్ని ఖచ్చితంగా మూసేస్తారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి లోపల వేసారంటే మన రాజకీయ బతుకు అయిపోయినట్టే మనల్ని కొట్టు వేస్తారు. ఇప్పుడే రావాలి, ఇదే సరైన సమయం. మాట్లాడితే పనికి మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు. సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిబిఐకి ఇవ్వచ్చు కదా, సిట్ ఎందుకు వేసారని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్కిల్ స్కామ్ అని చెప్పేసి అని ఎవరయ్యా విచారణ జరిపింది? రాష్ట్ర సిఐడి కాదా? సిఐడి అయినా సిబిఐకి ఎందుకోవాలా? ఎందుకు వేయలేదయా? అంటే మీ చేతిలో అధికారం ఉంటే ఒకలాగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలాగా, మరి రాష్ట్రంలో ఆవాతుందానికి పోలీసు వ్యవస్థ ఎందుకు, సిఐడి వ్యవస్థ ఎందుకు? ఇంత పెద్ద వ్యవస్థ అని దేనికి? ప్రతి అంశాన్ని సిబిఐకి ఇచ్చేయచ్చు కదా. విచారణ తేలకపోతే ఇస్తారు. అర్థమైందా? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన విచారణ చేసుద్ది. ఎవడెవడు ఉన్నాడో దీని వెనకతలా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, ధర్మారెడ్డి ఉన్నాడా, సుబ్బారెడ్డి ఉన్నాడా, కరుణాకర్ రెడ్డి ఉన్నాడా, రోజా ఉందా, లేదంటే పెద్దిరెడ్డి ఉన్నాడా, లేదంటే ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా అని తేలుద్ది. విచారణలో తేలుద్ది. మీకు అవకాశం ఉంటే మీకు కోర్టులోనే మీరు కోర్టులకు వెళ్ళొచ్చు, కాదన్నట్లా. కానీ ఇక్కడ మీరు డిసైడ్ చేసేయకూడదు. ప్రభుత్వం ఏం చెయ్యాలి అనేది మీరు డిసైడ్ చేయకూడదు. మీకు సంబంధం లేదంటున్నారు కదా, సంబంధం లేనప్పుడు మూసుకొని ఉండండి. సంబంధం లేనప్పుడు మీకేం భయం అయ్యా? జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారు, ఓకే కూల్. మరి మీరెందుకు ఎంత గొడవలు దించుకుంటున్నారు? వీళ్ళందరూ వచ్చి గొడవలు దించుకుంటారంటే దానికి కారణం ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇందులో సంబంధం ఉందనే కదా. ఇప్పుడు ఏమైనా ప్రచారం తీసుకెళ్తున్నారు? సిబిఐకి ఇవ్వట్లేదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించట్లేదు, కావాలని చెప్పేసి సిట్ వేసారు. రాష్ట్ర ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చెప్తే అదే సిట్ రాసుద్ది. వాళ్ళు అదే నివేదిక ఇస్తారో, అదే రిపోర్ట్ ఇస్తారో, తద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అన్యాయంగా అరెస్ట్ చేస్తారో. ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఇది చెప్పాలనే ఉద్దేశం అన్నమాట. అందుకు ఈరోజు ఉదయం నుంచి మా గుడివాడ అమర్నాథ్ కానీ, లేదంటే మా మార్గాన్ భర్త కానీ, కొడాల నాని కానీ, ఆ వల్లభనేని వంశీ కానీ, నిన్న రోజే కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడిపించడానికి గల కారణం అది. చేసిన తప్పు చేసేస్తారు, తప్పించుకోలేరు. మళ్ళీ ఏమనుకున్నాడంటే 151 సీట్లు వచ్చేసినాయి కదా, ఒక 30 ఏళ్ల పాటు మనమే పరిపాలించేసి దిక్కుంటాను. ఇంకా మీరు ఏ అవినీతి అన్నా చేసేయండి, 30 ఏళ్ళ తర్వాత చూసుకుందాం, 30 ఏళ్ళు నేనే ఉంటా. ఇంకొకసారి మనం గెలిచామంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా మూసేస్తాను నేను. పార్టీ కనుమరుగు అయిపోద్ది, పార్టీ కనబడుతూ ఏకాగ్రతలకు ఒక్కడం పరిపాలన చేసుకోవచ్చు ఒక 30 సంవత్సరాలు. మీరు ఎంతనా దోచేసుకోండి, ఏ అవినీతి కార్యక్రమాలను చేసేయండి అని చెప్పి మొదలుపెట్టాడు.
మొదలు పెట్టావా? ప్లేట్ తిరిగింది, సీన్ సితారైంది, ప్రజలు మిమ్మల్ని నమ్మలా, 5 ఏళ్ళకి మీ ముఖం తుప్పుకు నుమ్మేశారు. ఇది ఎక్కడ పరిపాలన అని చెప్పేసి అని ఓడిపోయారు. ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడాడు? కేసులకు సిద్ధం, మళ్ళీ జైలుకి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి మాట్లాడా? ఎందుకు మాట్లాడాడు? ఏ తప్పు చేయకపోతే మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, నేను తిరుపతి విషయంలో, ఈ నెయ్యి విషయంలో కమిషన్లు తినేసాడని తెలుసు, ఇసుకలో దోచేసాడని తెలుసు, మద్యంలో తినేసాడని తెలుసు, సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేవలం 2.5 లక్షల కోట్ల రూపాయలు పనిచేయడానికి కూడా తెలుసు, అందులో తినేసాడని తెలుసు, అవన్నీ బయటికి తీస్తారని తెలుసు, విచారణ జరుగుద్దని తెలుసు, కేసులు పెడతారని తెలుసు, లోపల వేస్తారని కూడా తెలుసు. లేదంటే మొట్టమొదటి రోజు ఎలా చెప్తాడయ్యా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలా చెప్పలేదే. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఏ రాజకీయ పార్టీ నాయకులు అని చెప్పాడా? ఎక్కడనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా సరే ఓడిపోయిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి నన్ను జైల్లో వేయచ్చేమో, మళ్ళీ లోపల వేస్తారేమో, అయినా కానీ నాకు భయం లేదని ఎవడైనా మాట్లాడతాడయా? చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అలాగే ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రులు ఎవరినైనా కేసులు పెట్టి లోపల వేసాడయ్యా? అయినా వేయలేదు కదా. రాజశేఖర రెడ్డిని ముట్టుకోలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారిని ముట్టుకోలేదు కదా. అక్కడ దాకా ఎందుకు, నిన్ను కూడా ముట్టుకోలేదు కదా. 2014లో నువ్వు ఓడిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని నేను టచ్ చేయలేదు కదా. నీ పైన ఉన్న కేసులే నీకు తేలలేదు, పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం. కాబట్టి ఏంటంటే ఈ అప్పాబాయ మాటలు మానేరా నాని, నీ బతికేంటి ఇప్పుడు అర్థమైపోయింది అందరికీ. మీరు తేలిపోయారు, మీరు అడ్డంగా దొరికేశారు, దొరికేసి కవర్ చేసుకునే ప్రయత్నాల్లో భాగమే ఇదంతా కూడా. అందులో ఇంకోటి ఏం కనబడట్లేదు నాకైతే, క్లియర్గా దొరికేశారు అంతే. వాళ్ళు దొరికేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వచ్చాడు, ఇంకా కనుమరుగు అయిపోయాడు, మళ్ళీ కనపడ్డాడు, మళ్ళీ ఒక 4-5 రోజులు 10 రోజుల దాకా కనపడ్డావు, మళ్ళీ రాష్ట్రంలో ఎవడైనా చనిపోతే ఆ శవాన్ని చూసి శవరాజకీయం చేయడానికి మళ్ళీ వస్తాడు. ఈ లోపు ఇక్కడ గుడ్డలు దించేసుకుంటారు. మొదలెట్టారు అప్పుడే దింపాడు అంతే. ఇక్కడి నుంచి అంతా సింపతి డ్రామా ఉంటుంది, తెర మీద కనబడిపోతూ ఉంటుంది, స్క్రీన్ మీద కనబడిపోతూ ఉంటుంది. ఇంకా మామూలు నటన కాదు, ప్రతి ఒక్కడు ఆర్టిస్టే, ప్రతి ఒక్కడు నటన చేస్తాడు, జీవించేస్తాడు. మన దరిద్రం మన కర్మ అంతే. ఇంకెంతకు మించి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. ఈడు వచ్చి ఉపన్యాసాలు ఇస్తే మనం వినాలి. ప్రతి దాంట్లోనే ఇక తయారైపోమాక ఇంక సల్లబడి. ఇంకా నీకు ఉంది, నువ్వేం తక్కువేం కాదు. నువ్వు మంత్రిగా ఉండగా నీ శాఖలో ఎంత తినేసావో ఆ లిస్టు కూడా ఉంది, వెయిటింగ్ అంతే. వీడు ఎప్పటికైనా బయటకు వస్తాడు, రాగానే ఒక నొక్కుదామని చూస్తున్నాను నిన్ను. కరెక్ట్గా బయటకు వచ్చావు, నీవి కూడా బయటకు వస్తాయి. చాలా ఉన్నాయి మనుడి, చిన్నవి కాదు. ఆ రేషన్ బాలు కొన్నారు కదా, అందులో నొక్కేశాడు. సన్న బియ్యం పేరుతో సంచులు కుట్టిస్తారు అని చెప్పేసి 700 కోట్ల రూపాయలు నొక్కేశాడు. శాఖకి సంబంధించి పౌర సరఫరాల శాఖను అడ్డం పెట్టుకుని అప్పులు తెచ్చారు, అవి తినేసారు. బియ్యంలో తినేసాడు. ఈడు తినందంటూ లేదు, ఈడు చేయని అవినీతి అంతా లేదు. 2019 ముందు కొడాలని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయాడు అప్పటికే. ఇవాళ 100 కోట్ల రూపాయలకు ఆశపడాడు. ఎలా వచ్చేసినాయిరా అంటే దానికి సమాధానం చెప్పడు వీడు.